సంవత్సరమంతా నిల్వ ఉండే ఆవకాయ పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెడుతూ ఉంటారు. మనం ముక్కల్ని బట్టి మసాలా అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. హలో అండి, వెల్కమ్ టు విజయ ఛానల్. నేను మీ విజయ. నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను ఒక మంచి జార్ తీసుకోవాలనేసి. ఫైనల్లీ ఈ ఇయర్ జార్ కూడా కొనేసాను. ఒక రోజు ముందే జార్ కొనేసి ఇంట్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఆ నెక్స్ట్ డే అంటే ఆవకాయ ఏ రోజైతే పెడతామో ఆ రోజు మార్కెట్కి వెళ్ళేసి మామిడికాయలని తీసుకోవాలి. నేను మీడియం సైజులోవి ఒక 25 మామిడికాయలు అయితే తీసుకున్నాను. వెళ్ళేటప్పుడే 2 డబ్బాల వాటర్, ఒక క్లాత్ అయితే తీసుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాటిని మంచిగా ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలి. మనకు అక్కడ ఆప్షన్స్ కూడా ఉంటాయి కొన్ని మార్కెట్లో, ఇక్కడ కూడా ఉండే. వాళ్ళు వాటర్ ఇచ్చేది ఎలా ఉంటుందో అనేసి నేను ఆల్రెడీ వాటర్ కూడా తీసుకెళ్ళాను. తర్వాత వీటన్నిటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. మంచిగా బట్టతోటి తుడుచుకోవాలి. ఆ తర్వాత కాయల్ని కొట్టించేసుకోవాలి. కాయ కొట్టేటప్పుడు జాగ్రత్తగా చూడండి, ఏ కాయ అయినా మెత్తగా లేదా లోపల ఎల్లో కలర్గా వచ్చిందనుకోండి, ఆ కాయని తీసేయండి. ఇంకా కాయల ముక్కల్ని ఇలా మీడియం సైజులోకి తీసుకోండి. పచ్చడికి చాలా బాగుంటుందన్నమాట. మరి పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా. ఇవన్నీ తీసేటప్పుడు కూడా చూస్తూ ఉండండి. ఏదైనా ఖరాబ్ ఉన్నా లేదా ఎల్లో కలర్లో మెత్తగా అనిపించింది అనుకోండి, అవి అప్పుడే తీసేస్తే కూడా మంచిదే అనమాట. సో అక్కడే ఇవంతా ప్రాసెస్ చేసేసుకున్నాను. సో ముక్కలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసాయి అండ్ పుల్లగా కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇవన్నీ తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత అసలైన పని స్టార్ట్ అవుతుంది. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. మీరు స్లోగా నిదానంగా చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా అవుతుందన్నమాట. కానీ టైం మాత్రం ఖచ్చితంగా దీనికి ఇవ్వాల్సిందే. మనం తెచ్చిన తర్వాత వీటన్నిటికీ ఇలా లోపల వైపున ఒక సన్న పొరలాగా వస్తుందన్నమాట. దీన్ని ఎగ్జాక్ట్గా ఏమంటారో నాకు తెలియదు. సో దీన్ని తీసేయాలి. ఇది తీసేస్తే అప్పుడు మనకు ముక్కలకి తినేటప్పుడు ఇది మధ్యలో రాకుండా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ముందే చెప్తున్నాను, ఏ రోజైతే పచ్చడి పెడతామో ఆ రోజు మొత్తం కూడా మీరు పచ్చడికే ఇచ్చేసేయాలి. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అయితే మనం ముక్కలు కొట్టించి వచ్చిన తర్వాత ఆలు కొట్టే చాకుకి నల్లగా ఉంటుందన్నమాట. అది ముక్కలు అంటుతుంది. సో దానివల్ల కూడా పచ్చడి తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని ముక్కలు ఒక్కొక్కటిని కూడా శుభ్రంగా ఇలా క్లీన్ చేసేసుకోవాలి. ఇదంతా ఒక్కసారి క్లీన్ అయిపోయింది అనుకోండి, మనం ఇంకా పచ్చడి ప్రశాంతంగా పెట్టేసుకోవచ్చు. ఇంకా ఆవకాయ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇదంతా నేను ఒక గంపలో వేసేసుకున్నాను. ఈ గంప నిండింది అనమాట. 25 ముక్కలు అంటే ఎగ్జాక్ట్గా ఇంత వచ్చింది. తర్వాత ఇదంతా నేను మళ్ళీ క్లీన్ క్లాత్ మీద వేసేసుకొని ముక్కలు ఎన్ని ఉన్నాయో అని కొలుచుకుంటున్నాను. సో ఇది ఒక కటోరీ తీసుకున్నాను. దీంతో నేను 8 తీసాను అనమాట. 8 వచ్చాయి. 8 అంటే నేను 4కి హాఫ్ వేస్తుండే. సో 8కి ఒక కప్పు వరకు వేస్తున్నాను. కప్పు కొంచెం పెద్దది ఉంది అందుకనేసి. సో వీటన్నిటిని ఇంకొంచెం సేపు గాలికి పెట్టేసుకున్నాను. అంటే మసాలా అంతా ప్రిపరేషన్ అయ్యేంత వరకు. ఇది కొంచెం మళ్ళీ డ్రై అవుతుందన్నమాట. వాటర్ ఉన్నా కానీ చిమ్మగా ఉంటుంది కదా, అదైనా సరే. వెల్లుల్లిపాయలని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఆవాలు అలాగే మెంతుల్ని కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఎండ ఉంటే ఎండలో పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ దొడ్డుప్పు వాడుతున్నాను. దీన్ని కూడా ఎండలో పెట్టేసి మిక్సీ పట్టేశాను అనమాట. తర్వాత ఇంట్లోదే కారం అండ్ పసుపు వాడుతున్నాను. కారం వచ్చేసి 2 రకాలుగా పట్టించాను కదా, అంటే మసాలాది అండ్ ఒకటి ప్లెయిన్ది. మసాలాది ఏంటంటే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, జీలకర్ర ఉన్నాయి. అందుకని అది వాడట్లేదు. నార్మల్ కారమే వాడుతున్నాను. అయితే జార్ని ఏ రోజైతే తెచ్చానో ఆ రోజే శుభ్రంగా కడిగేసి ఎండలో అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇవాళ ఏమి ఎండ ఎక్కువ లేదు, అందుకని బయట ఏం పెట్టలేదు. కానీ డ్రైగానే ఉంది. ఇంకా ముక్కలన్నీ కూడా ముందుగా ఆయిల్, పసుపు పెట్టేసుకోవడానికి అనేసి ఇందులో వేసేసుకుంటున్నాను. ఇందులో ఈ ముక్కలన్నీ వేసేసిన తర్వాత పైనుండి కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ అంత వరకు పసుపు వేసేసుకోండి. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది మిక్స్ చేయడానికి చెయ్యే యూజ్ చేయండి, అప్పుడే ముక్కలకి బాగా అంటుకుంటుంది అనమాట పసుపు, ఆయిల్ అనేది. మనం మసాలా వేసినా కానీ ఇలాగే చేతితోటి మిక్స్ చేయాలి. నేను ఏదైతే జార్ తీసుకున్నానో ఆ జార్కి కూడా ముందుగానే కొంచెం ఆయిల్ని ఇలా పెట్టేసుకుంటాను అనమాట. పచ్చడి వేసిన తర్వాత చాలా బాగుంటుంది ఇందులో. తర్వాత మనం ఏదైతే మసాలాలన్నీ రెడీ చేసుకున్నామో అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకుందాము. నేను ఆయిల్ వచ్చేసి ముందుగానే వేడి చేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత వాడుతున్నాను. కారం వచ్చేసి నేను 1 కప్ వేసుకున్నాను. అలాగే పైనుండి కొంచెం వేసేసుకున్నాను అనమాట. కొంచెం టేస్ట్, కొంచెం స్పైసీనెస్ కోసం అనేసి. మీరు ఎక్కువ స్పైసీ ఇష్టపడని వాళ్ళైతే 1 కప్ అయితే సరిపోతుంది. తర్వాత ఆవపిండి కప్పు కంటే కొంచెం తక్కువ వేసుకున్నాను. ఉప్పు వచ్చేసి హాఫ్ కప్ వరకు వేసుకున్నాను. పసుపు ఆల్రెడీ మనం ముక్కలకి పెట్టాం కాబట్టి కొంచెమే వేసుకున్నాను అనమాట. ముందుగా అయితే ఈ పౌడర్ మసాలా అంతా కూడా మన ముక్కలకి అంటించేలా చూసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు, కొంచెం మెంతులు వేసేసుకొని ఇవి కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా ఒక్కసారి మంచిగా ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం కూడా ఒకసారి యాడ్ చేయొద్దు, కొంచెంగా యాడ్ చేయాలి. ఇక్కడ నేను పల్లీల నూనె
నూనె తీసుకున్నాను 1 లీటర్ వరకు. 1 లీటర్లో హాఫ్ వరకు ముందైతే వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకున్నాను. మనం మిక్స్ చేసేటప్పుడు అర్థమైపోతుందనమాట ఆయిల్ ఇంకా వేద్దామా లేదా సరిపోతుందా అనేసి. సో ఆవకాయ పచ్చడికి తెలంగాణ ఆంధ్ర స్టైల్ అయితే ఖచ్చితంగా ఆయిల్ ఎక్కువనే వాడతారు కాబట్టి నేను ఆయిల్ ఎక్కువనే వేస్తున్నాను ఇందులోకి. ముక్కలన్నిటికీ కూడా కారం నూనె బాగా అంటిందనమాట. ఇంక ఇదంతా మంచిగా మిక్స్ చేసిన తర్వాత జార్లో వేసేసుకుందాము. జార్లో వేసేసిన తర్వాత ఇప్పుడు ఉంటుంది ఇంపార్టెంట్ అయిన వర్క్ అనమాట. ఇది నా ఫేవరెట్. ఇందులో వేడి వేడి అన్నం వేసేసుకొని ఎంచక్కా అలా కలుపుకొని ఒక్క ముద్ద అలా తింటే అదిరిపోతుందబ్బా. నిజం చెప్పాలి అంటే అది అదిరిపోవడమేమో కానీ టేస్ట్ కూడా తెలుస్తుంది ఉప్పు కారాలు ఎలా ఉన్నాయి అనేసి. సో అన్నీ పర్ఫెక్ట్గా అనిపించింది నాకైతే. నేను నెయ్యి వేయకుండా తిన్నానమాట. యాక్చువల్లీ టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి. తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అయితే తినేసాను. మీ ముందు జస్ట్ ఒక 2 ముద్దలు తిన్నాను. జార్ యూజ్ చేసే వాళ్ళైతే జార్ మీద ఇలా మూత ఉంటుంది కదా, అది పెట్టేసి క్లాత్ వేసేసి గట్టిగా మూత అనేది కట్టేసేయాలి. ఈ విధంగా కట్టేస్తే ఇందులోకి ఇప్పుడు గాలి పోకుండా ఉంటుంది. 3 రోజుల తర్వాత మళ్ళీ దీన్ని ఓపెన్ చేస్తాము. లేదా ఎయిర్ టైట్ డబ్బాలో అయినా సరే పెట్టుకోవచ్చు అనమాట. అప్పటి వరకు అయితే నేను దీన్ని దేవుని గది దగ్గర ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఆఫ్టర్ 3 డేస్ దీన్ని ఓపెన్ కూడా చేసేసాను అనమాట. అత్తమ్మ చేశారు. సో ఇది ఓపెన్ చేస్తే పైన ఆయిల్ అంతా బాగా తేలింది. అదేవిధంగా ఇదంతా కూడా ఒక వేరే బాణలిలో వేసేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ దీన్ని రిపేరింగ్ టైం కూడా అనొచ్చు అనమాట. అంటే ఉప్పు ఏదైనా సరిపోతుందా లేదో చెక్ చేసేసుకొని యాడ్ కూడా చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. మనకు కావాల్సినంత వరకు తీసేసి మళ్ళీ ప్యాక్ చేసి పెట్టేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.